నమస్కారం, తెలుగు ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వీడ్కోలు పలకనున్న సత్యభామ క్లైమాక్స్ కి వచ్చేసింది. సరికొత్త ధారావాహిక భానుమతికి రంగం సిద్ధం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈటీవీ విన్. ఇంటికెళ్లబోతున్న చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి. విజయ పదంలో బొమ్మరిల్లు ధారావాహిక. తెలుగు బుల్లితెరపై స్టార్మాలో ఇంతవరకు ప్రేక్షకులని అలరిస్తూ 6 గంటల స్లాట్ లో టెలికాస్ట్ అవుతున్న ధారావాహిక సత్యభామ. సత్యభామ సీరియల్ ఆఖరి రోజు షూటింగ్ కూడా పూర్తి చేసుకుని విజయవంతంగా ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది. సీరియల్ కి టీఆర్పీ తక్కువ వస్తుండడం వలన ఈ సీరియల్ కు శుభం కార్డు వేయాలని స్టార్మా యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో సీరియల్ కు ముగింపు వేస్తున్నారు. సీరియల్ ఆఖరి రోజు షూటింగ్ కూడా పూర్తి చేసుకొని మరి వచ్చే శనివారం ఈ సీరియల్ ముగిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సరికొత్త ధారావాహిక భానుమతికి రంగం సిద్ధమైంది. స్టార్మాలో ఏ సీరియల్ ఎండ్ అవుతుంది అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే సత్యభామ ధారావాహిక ఎట్టకేలకి క్లైమాక్స్ కి తీసుకొచ్చారు. ఇక సత్యభామ సీరియల్ ముగియబోతోంది కాబట్టి భానుమతి సీరియల్ అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. ఏక్నాథ్ పరుచూరి తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం లక్ష్మీ నివాసం ధారావాహికలో ఏక్నాథ్ పరుచూరి హీరోగా నటిస్తున్నారు. సిద్ధు అనే క్యారెక్టర్ ద్వారా ఏక్నాథ్ పరుచూరి మరోసారి తెలుగు ప్రేక్షకులకి సుపరిచితులు కానున్నారు. ఈటీవీలో రాత్రి 8 గంటలకి టెలికాస్ట్ అవుతున్న బొమ్మరిల్లు ధారావాహిక విజయపదంలో దూసుకెళ్తోంది. 100 ఎపిసోడ్ల మైలురాయికి చేరుకొని ఈ సీరియల్ మరింత మునుముందుకు చేరుకోనుంది. కన్నడ ధారావాహిక మణియొందు మూరు బాగిలుకి రీమేక్ గా తీసుకొచ్చిన ఈ ధారావాహిక తెలుగు ప్రేక్షకులని కూడా విశేషంగా అలరిస్తోంది. 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సీరియల్ టీం అందరికీ శుభాకాంక్షల్ని తెలియజేద్దాం. విజయవంతంగా ఈటీవీ విన్ యాప్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సీరియల్స్, ఎన్నో సినిమాలు ఇవన్నీ ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకులు వీక్షిస్తూ వినోదాన్ని పొందుతున్నారు. ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులు వినోదాన్ని పొందుతున్నారు. అయితే ఈటీవీ విన్ వచ్చేసి 2 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా కొన్ని విన్ ఒరిజినల్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అనగనగా రాజువెడ్స్ రాంబాబు, కానిస్టేబుల్ కనకం, #SSS, #DM, మట్టి కథలు, సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్, లిటిల్ హార్ట్స్, పాపం ప్రతాప్, లైఫ్ పార్ట్నర్, సింపుల్ సంతోష్, లవ్ యూ నానమ్మ ఇలా ఎన్నో విన్ ఒరిజినల్స్ ని తీసుకొస్తున్నారు. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ధారావాహికను ఎట్టకేలకి ఇంటికి పంపించేస్తున్నారు. సాయంత్రం 6 గంటల స్లాట్ లో టెలికాస్ట్ అవుతున్న ఈ ధారావాహిక మార్చి 3వ తారీఖు నుండి మధ్యాహ్నం 3 గంటలకి టెలికాస్ట్ కానుంది. ఇక 3 గంటల స్లాట్ కి వచ్చేసిందంటే ఈ సీరియల్ అక్కడ ఎంతో కాలం ఉండదు. ఒక నెల లోపలే ఈ సీరియల్ కు శుభం కార్డు పడుతుంది, లేదా సీరియల్ ని అర్ధాంతరంగా అయినా నిలిపేస్తారు. ఈ కోవలో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ధారావాహిక కూడా ప్రస్తుతం డేంజర్ జోన్ కి వచ్చేసింది. ఇక ఈ సీరియల్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. నాగార్జున, ధనుష్ నటిస్తున్న సరికొత్త చలనచిత్రం కుబేరా శాటిలైట్ రైట్స్ ని స్టార్మా అలాగే డిజిటల్ రైట్స్ ని ప్రైమ్ వీడియో తీసుకుంది. జెమినీ టీవీలో 6:30కి టెలికాస్ట్ అవుతున్న నువ్వే కావాలి సీరియల్లో ఒక స్పెషల్ ఎంట్రీ వచ్చేశారు. స్నేహం కోసం సీరియల్లో సంచన పాత్రలో నటిస్తున్న ప్రగతి నువ్వే కావాలి సీరియల్లో స్పెషల్ ఎంట్రీగా వచ్చారు. ఇక కార్తీక దీపం ధారావాహికలో చిన్నతనంలో కార్తీక్ ప్రాణాలని కాపాడినది దీప అన్న నిజం తెలిసిపోయింది. ప్రాణదాత అయిన దీపను కలవాలనుకుంటున్న కార్తీక్ ఒకవైపు, దీపని చంపాలని చూస్తున్న జ్యోత్స్న మరోవైపు. ఇక జ్యోత్స్న వలన ప్రాణాపాయ స్థితికి చేరుకున్న దీప ప్రాణాలతో బయటపడుతుందా? ఏం జరగనుంది కార్తీక దీపంని చూడండి. మగువా ఓ మగువా ధారావాహికలో తన కొడుకు కార్తికేయ చావుకి కారణం విజయమ్మ అన్న నిజం తెలిసిపోయింది. ఉగ్ర రూపంతో విజయమ్మను చంపడానికి ఇంటికెళ్లిన చెంచలమ్మ అక్కడ విజయమ్మ కూతురు అడ్డుకోవడం వలన అక్కడ విజయమ్మ కూతురు తల్లి ప్రాణాలని భిక్షగా వేయమని కోరడంతో విజయమ్మ ప్రాణాల్ని తీయకుండా చెంచలమ్మ వదిలిపెడుతుంది. ఇక తరువాత మగువా ఓ మగువాలో ఎలాంటి ట్విస్టులుండబోతున్నాయో చూడండి. నాగవల్లి కారుతో చిన్నిని మొత్తానికి గుద్దేసింది. ఉషా, కావేరి ఒకటే అని ఇప్పుడు కూతురు ప్రాణాలు కాపాడుకోవడానికి కావేరి బయట పెట్టనుందా? ఏం జరగనుంది? చిన్ని ధారావాహికను చూడండి. మళ్ళీ ధారావాహికలో తానెవరో గుర్తుపట్టలేని స్థితిలో గౌతమ్ అలమటిస్తుంటాడు. అమ్మవారి ముందు తన బాధను వ్యక్తపరుచుకుంటాడు. మరి మళ్ళీ ధారావాహికలో గౌతమ్ కి గతం గుర్తుకొచ్చేనా? మల్లిక గౌతమ్ కూతురు అని అందరికీ తెలిసిపోయేనా? ఏం జరగనుంది? మళ్ళీ ధారావాహికను మిస్ కాకుండా చూడండి. రామరాజు ఇంట అబద్ధాల పెళ్లి జరగనుంది. అబద్ధాలు ఆడి శ్రీవల్లి చందుల పెళ్లిని కుదురుస్తుంది భాగ్యం. మరి పెళ్లయ్యాక శ్రీవల్లి రామరాజు ఇంట
చేయబోయే బీభత్సం ఏమిటి? ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ను చూడండి. రఘురాం జానకిల చేతుల మీదుగా జరుగుతున్న పేద జంట పెళ్లిని ఆపడానికి ఎట్టకేలకి ఒక ప్లాన్ తో వస్తుంది ప్రబలిక. తర్వాత ఆద్య రామలక్ష్మిల మధ్య మరింత దూరాన్ని పెంచడానికి రామలక్ష్మిల దుస్తులు ధరించి ప్రబలిక ఆద్య తల పగలగొడుతుంది. రామలక్ష్మి ఆద్య తల పగలగొట్టిందని రామ మీద ఇప్పుడు నింద వేయనుంది. పడమటి సంధ్యారాగంలో రామలక్ష్మి ఆద్యల మధ్య మరింత శత్రుత్వం పెరగనుందా? మిస్ కాకుండా చూడండి. దత్తత కార్యక్రమాన్ని ఆపడానికి అపూర్వ ఒక ప్లాన్ చేస్తుంది. తనకి కాఫీలో విషం కలిపింది భూమియే అని తనకు తానే విషాన్ని కలుపుకొని ఆ నిందని భూమిపైన వేస్తుంది. దత్తత కార్యక్రమం ఇందువలన రద్దవుతుందా లేదా శరత్ చంద్రకి దత్తపుత్రికగా భూమి వెళ్తుందా? మేఘ సందేశం ధారావాహికను చూడండి. తెలుగు ఫ్లేమ్ న్యూస్ సమాప్తం. నమస్కారం. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.